హలో గాయస్, రెండు ఐటమ్స్తో టేస్టీ అండ్ హెల్తీ గారెలు ఎలా చేసుకోవడం ఎలానో చూడండి. ఫస్ట్ ఒక కేజీ గోధుమ పిండికి ఒక కేజీ బెల్లం అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కేజీ గోధుమ పిండి బాగా జల్లెడబట్టి పెట్టేసుకున్నాను. అండ్ బెల్లం కూడా బాగా మనం చిన్నగా దంచుకొని పెట్టేసుకోవాలి. అండ్ చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అలా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత ఒక 5 minutesకి మనకు బాగా పొంగు వస్తుంది. ఇది కొంచెం దీనికి పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్ కొంచెం కరిగిపోతే చాలు. కొంచెం ఇలా వస్తుంది. ఒక 5 minutes తర్వాత ఈ పాకం వస్తే సరిపోతుంది అన్నమాట. దీనికి ఆ తర్వాత దీన్ని కొంచెం ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఏదైనా రాళ్ళు అలా ఒక్కొక్కసారి ఉంటాయి కాబట్టి కొంచెం ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గిన్నెలో వేసుకొని ముందు చేసుకొని పెట్టుకున్న గోధుమ పిండిని ఏదైతే ఉంటుందో మన దగ్గర ఆ పిండిని దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము అదో పప్పు చేస్తారు కదా, దాంతో చేసుకుంటున్నాం అన్నమాట. బాగా కలిపేసుకుంటున్నాం. ఇక్కడ గంటలతో సరిగ్గా రాదు, సో దాంతో చేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో మనకేమైనా చాలా గట్టిగా అనిపించిందంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ కలిపేసుకోవడం అన్నమాట. ఇది చాలా గట్టిగానే ఉండాలి. నీళ్ళగా ఉంటే మళ్ళీ రాదు మనకి. సో చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ మనకి ఇక్కడ వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తక్కువకి కొంచెం లాస్ట్లో అది కూడా ఇలా కలుపుకునేటప్పుడు వేసుకోవాలి. ముందుగానే వేసుకోకూడదు మళ్ళీ వాటర్ కూడా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి మనకి బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం వాటర్ మనకి ఇక్కడ కొంచెం ట్యాప్ చేసి ఒక 24 hours మనకి ఇది రెస్ట్ ఇవ్వాలి అనమాట. దీన్ని 24 hours దాకా ఇంకా మూత వేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. దీన్ని ఇది నెక్స్ట్ డే ఒక ప్లేట్లో మొత్తం ఆ పిండి అంతా తీసుకొని బాగా ఎంత కలుపుకుంటే మనకు అంత చాలా బాగా వస్తాయి అన్నమాట. దీన్ని అలాగే దీనికి ఆయిల్ గీల్ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. చేతికి వాటర్ని గ్రీస్ చేసుకొని చేతిలోనే తట్టుకోవడం అనమాట. తట్టుకోవడం చేసుకోవడమే అనమాట. దీన్ని సపరేట్గా ఆయిల్ వేసుకొని అలా వేసుకొని ఏం అవసరం లేదు. ఓన్లీ జస్ట్ అప్పుడప్పుడు కొంచెం మనకు గట్టిగా అనిపించిందంటే వాటర్ వేసుకోవడం, ట్యాప్ చేసుకోవడం, అట్లా వేసుకోవడమే అనమాట. ఏం అంటే ఆయిల్ అయితే ఇక్కడ ఏం గ్రీస్ చేయాల్సుకున్న అవసరం లేదు. అండ్ దీన్ని ఇక్కడ ఫ్రై అయిన తర్వాత అవంతా అవే పైకి వచ్చేస్తాయి. సపరేట్గా మనకి ఏమైనా గుర్తు అంటే అదనమాట. మనకు అవి ఫ్రై అయిన వెంటనే అక్కడ ఒక సైడ్ అయ్యిందంటే అప్పుడే పైకి వచ్చేస్తాయి అవంతా కవే. అండ్ ఇంకొక సైడ్ తిప్పుకొని మనం తీసుకోవడమే రెడ్ అయిన తర్వాత. అండ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా తెలియదో వాళ్ళకి ఇలా షేర్ చేయండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ కుక్ అయితే ఇలా బాగా లోపల అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్లఫీగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.